సో ఇంతకాలం నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, అసలు మీరు లేని సినిమాలు ఉండేవి కాదు ఒక టైంలో కదా. బ్రహ్మానందం గారు ఎలా అయితే ఉండేవాళ్ళు, అంటే వచ్చిన ప్రతి సినిమాలోనూ ఆయన చూసేవాళ్ళం, అలాగే మీరు కూడా ప్రతి సినిమాలోనూ మీరు ఉంటూ ఉండేవాళ్ళు. ఆస్తి కూడా బాగానే సంపాదించారు అని చెప్పి విన్నాం, కానీ వెల్ సెటిల్డ్ అంతే. ఓకే, భయంకరమైనది కాదు, ఓకే, నేను హ్యాపీ, ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఒకరు తప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒకరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మా అందుకు మేము హ్యాపీగా ఉన్నాం, నో ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లమ్స్ లేవు మాకు. కానీ మీ రూమ్మేట్స్లో బాగా వెళ్ళాఫ్ అంటే ఇప్పుడు చిరంజీవి గారు అనే చెప్పుకోవాలి, అంతే కదమ్మా. ఓకే, మీ ముగ్గురు రూమ్మేట్స్గా ఉన్నప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు ఇంత స్టార్ ఇక్కడ అయినా కూడా అప్పట్లో మీకే మొదటిగా అవకాశం వచ్చింది అని చెప్పండి. 30-40 పిక్చర్స్ యాక్ట్ చేశాను. మీకే ముందు నాతో పాటు ఒక 6-7 సినిమాలు యాక్ట్ చేసింది హీరోయిన్. సో చిరంజీవి గారు ఉన్నప్పటికీ తెలుగులో రావడం అంటే మళ్ళీ ఎమిటీ మోడ్ బ్రేక్ నాకు. ఎమిటీ మోడ్ తర్వాత చాలా పిక్చర్ చేశాను యాక్షన్ తెలుగులో. మరి ముందుగా మీకే అవకాశం రావడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? రీజన్ ఏముందా, మన తమిళ్లో ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత ఒకసారి హోటల్కి వెళ్తే అక్కడ భారతీయ రాజు నన్ను చూశాడు అనమాట. చూసి ఫస్ట్ పిక్చర్ ఛాన్స్ ఇచ్చాడు, అదే కిழக்கே போகும் రైలు, తెలుగులో తూర్పులే రైలు, తమిళ్లో యాక్ట్ చేశాను. ఆ తర్వాత ఒక 30-40 పిక్చర్స్ హీరోగా యాక్ట్ చేశాను. రాధికానైనా ఒక 10-12 పిక్చర్స్ యాక్ట్ చేసి ఉంటాం. అది తర్వాత తెలుగు రావడం, ఎమిటీ మోడు, తెలుగు ఎంటర్ రావడం, తెలుగు అలా కంటిన్యూ. సో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని సినిమాలు చేసి అక్కడ ఒక మంచి స్టార్గా ఎదుగుండే వాళ్ళేమో, ఇక్కడ తెలుగులోకి మీరు కమెడియన్గాను ఈ రకంగా చేయడం వల్ల కెరీర్ ఏమన్నా కొంచెం అటు ఇటు వెళ్ళి డిస్టర్బ్ అయింది? ఏ డిస్టర్బెన్స్ లేదమ్మా. ఏ యాక్ట్ చేసినా, ఏ సినిమా చేసినా కూడా హ్యాపీగా చేసుకుంటాను తప్పితే ఇది హీరోగా యాక్ట్ చేయాలి, మళ్ళీ నేను అక్కడ హీరోగా యాక్ట్ చేశాను కదా, ఇక్కడ కూడా హీరోగా యాక్ట్ చేస్తే ఇవేమి ఉండేది కాదు. నాకు నో ఇన్హిబిషన్స్ అమ్మ, హ్యాపీగా చేసాను తప్పితే. నాకు క్యారెక్టర్ చేసామంటే దాన్ని సాటిస్ఫైడ్గా చేయాలి, మంచి పేరు రావడం తప్పితే చేసాను తప్పితే దాని నుంచి ఎక్కువ ఇదేమని కాదు. సో మీకు కమెడియన్గా అంత మంచి పేరు ఉన్నా మీరు అక్కడక్కడ చిన్న చిన్నవి విలన్ రోల్స్ కూడా చేశారు కదా? విలన్ కూడా చేశాను, విలన్ చేశాను, కామెడీ చేశాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేవాడు. అది అలాగమ్మా. మీకు ఏది ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఏ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? నేను అన్ని క్యారెక్టర్ చేశాను, నాకు ఇద్దమితంగా ఏమీ లేదు. సుస్వాగతం చేసిన తర్వాత అది శుభాకాంక్ష అండి, ఆ పిక్చర్ అన్ని పిక్చర్లు చేసాం, అన్నింటి మంచి పేరు వచ్చింది నాకు. ముత్యాల సుబ్బయ్య గారు, తర్వాత పినిశెట్టి రవిరాజు, వీళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేసేవాడు. మీకు పవన్ కళ్యాణ్ గారు బాగానే పరిచయం ఉన్నట్లుంది కదా, ఏమని పిలుస్తారు మిమ్మల్ని ఆయన? నా అన్నయ్య అనేవాడు. ఓకే, ఏమన్నా అంటే సినిమాల్లోకి ఎంటర్ కాకముందు ఏమన్నా కలవడం, మిమ్మల్ని అడుగుతుండడం ఏమన్నా అలాంటివి తప్పితే సపరేట్ కలవడం లేదు.